Hi everyone, welcome to Pradeep Labs Code. Today video was pair of linear equations. Pair of linear equations లో ప్రీవియస్ వీడియోస్ అన్ని కంప్లీట్ చేసి ఈ వీడియో చూడండి, మీకు బెటర్ గా అండర్స్టాండ్ అవుతుంది. ఈ వీడియోలో మనం డిస్కస్ చేస్తుంది గ్రాఫికల్ మెథడ్. ప్రీవియస్ వీడియోస్ లో సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్ అనేది మనం కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? కమ్ టు ది టాపిక్. ఈ గ్రాఫికల్ మెథడ్ మీ పబ్లిక్ ఎగ్జామినేషన్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ గా వినండి. దీని నుంచి ఖచ్చితంగా మీకు 8 మార్క్స్ వస్తుంది. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ లోంచి 2 క్వశ్చన్స్ అడుగుతారు. సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్, ఏ అండ్ బి ఆప్షన్స్ లో అడుగుతారు కాబట్టి కాన్సన్ట్రేషన్ గా ఉన్నాయి. మనం లాస్ట్ సెక్షన్ లో 1, 2, 3 ఈ 3 ప్రాబ్లమ్స్ ని లీవ్ చేసాం, ఎందుకంటే కొంచెం గ్రాఫికల్ మెథడ్ లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఈ 3 ప్రాబ్లమ్స్ ని డిస్కస్ చేద్దాం వన్ బై వన్. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటున్నారు? చెక్ ది గ్రాఫ్ వెదర్ లీనియర్ ఈక్వేషన్స్. ఒక 2 లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు, అది కన్సిస్టెన్స్ అవుతాయి, దాంట్లో గ్రాఫ్ కూడా చెప్పమంటున్నారు. ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు? x plus 3y equal to 6. సెకండ్ ఈక్వేషన్ 2x minus 3y equal to 12. ఈ రెండు ఈక్వేషన్ యూజ్ చేసి సమ్ ని సాల్వ్ చేద్దాం. కమ్ టు ది సొల్యూషన్ పార్ట్. మీరు స్క్రీన్ మీద చూడండి, ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 ఉంది. దీన్ని నేను 2 టైప్స్ లో చెప్తాను. ఈ సింప్లిఫికేషన్ పార్ట్ నెక్స్ట్ క్వశ్చన్ లో నేను వేరేగా చెప్తాను, ఇందులో వేరే చెప్తాను. ఇప్పుడు చూడండి, ఫస్ట్ మనం x plus 3y equal to 6 అని ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నాం. ఈ ఈక్వేషన్ ని మనం y ఫైండ్ అవుట్ చేస్తే x plus 3y equal to 6, 3y equal to 6 minus x. అంటే y వాల్యూ ఎంత వచ్చింది? 6 minus 3y. ఇక్కడ ఎందుకు చేస్తుంది? ఇటు వస్తే బై చేస్తారు. 6 minus x by 3. ఇది ఒక ఈక్వేషన్ వచ్చింది. సేమ్ అలాగే y equal to 2x minus 12 by 3 అని వచ్చింది. ఈ రెండింటిలో కూడా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ x వాల్యూ 0 అనుకున్నాం, ఇప్పుడు y వాల్యూ 0. సేమ్ ఇక్కడ x వాల్యూ 0, ఇక్కడ y వాల్యూ 0. ఇక్కడ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ ఈక్వేషన్ లో 0 అంటే 6 minus 0 by 3 అంటే 6 by 3 ఎంత వచ్చింది మనకి? 2 వచ్చింది. తర్వాత y ప్లేస్ లో 0 చేయండి. ఇక్కడ 0 చేస్తే చూడండి, సాల్వేషన్ పార్ట్ ఉంది. ఇక్కడ 6 minus 0 by 3 అంటే 6 by 3 అంటే 2. మళ్ళీ ఇక్కడ y వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేసాం, అప్పుడు 6 అంటే మనకి 2 ఒకటి 6 ఒకటి వచ్చింది. సేమ్ వే సెకండ్ ఈక్వేషన్ కూడా తీసుకోండి. తీసుకున్నప్పుడు మనం ఫస్ట్ x వాల్యూ 0 తీసుకున్నాం, అప్పుడు మనకి y వాల్యూ 0 వచ్చింది. ఇప్పుడు y వాల్యూ 0 తీసుకున్నాం, మనకి x వాల్యూ 6 వచ్చింది. ఇప్పుడు రెండిట్లో కామన్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? 6,0, 6,0. అంటే ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి ఈ పాయింట్ దగ్గర. మనం ఈజీగా ఈ పాయింట్స్ చూసి మనం చెప్పవచ్చు గ్రాఫ్ గీయకంటే. కానీ గ్రాఫ్ అనేది గీయాలి, ఎందుకంటే గ్రాఫికల్ మెథడ్ అడిగారు కాబట్టి. కానీ ఇక్కడ మనం డైరెక్ట్ గా ఏం చెప్పొచ్చు? ఆ రెండు పాయింట్స్ కూడా 6,0 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. కిందకి అలా వస్తే నేను ఇక్కడ మాన్యువల్ గా గీసాను. పబ్లిక్ లో గ్రాఫికల్ షీట్ ఉంటుంది కాబట్టి గ్రాఫికల్ షీట్ లో పాయింట్ అవుట్ చేయండి. ఫస్ట్ పాయింట్ ఏమి ఇచ్చారు మనకి? ఇక్కడ చూడండి, 0,2, 6,0, 0,2. ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది 0,2 కాబట్టి 0 ఆన్ x యాక్సిస్ మీద చూడండి, ఈ పాయింట్ కాదు, ఇది రాంగ్. మీరు ఇక్కడ గమనించాల్సింది x యాక్సిస్ అన్నారు కదా, అందుకే 0, x యాక్సిస్ తీసుకున్నాం. 0, y మీద 2 పాయింట్ అవుట్ చేసి తర్వాత 0,4. ఇది మైనస్ వాల్యూ. 6,0, 6,0 ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే టోటల్ గా ఈ పార్ట్ అంతా కూడా ఒక ట్రయాంగిల్ ఫార్మ్ చేసింది. ఎస్, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 1, ఇది ఈక్వేషన్ 2. పైన స్కేల్ మీరు ఖచ్చితంగా రాయాలి. అంటే మీరు 1 సెంటీమీటర్ కి తీసుకున్నారా, లేకపోతే 1 సెంటీమీటర్ కి 10 సెంటీమీటర్స్ తీసుకున్నారా అనేది ఈ స్కేల్ ద్వారా తెలుస్తుంది. ఇక్కడ 1, 2, 3 తీసుకుంటే 10, 20, 30, 40, 50 తీసుకుంటే 1 సెంటీమీటర్ ఈక్వల్ 10 యూనిట్స్ అని రాయాలి. అప్పుడు మాత్రమే ఈ గ్రాఫ్ కి వాల్యూ ఉంటుంది. ఈ గ్రాఫ్ కూడా పబ్లిక్ ఎగ్జామినేషన్ లో పాయింట్స్ ఉంటాయి. ఓకేనా? ఇలాగా ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేసాం. ఈ రెండింటి ఇంటర్సెక్ట్ అయ్యాయంటే ఈ లైన్స్ ఏమవుతాయి? ఇంటర్సెప్టింగ్ లైన్స్ అవుతాయి. ఖచ్చితంగా దాని సొల్యూషన్ పాయింట్ 6,0. ఆల్రెడీ ప్రీవియస్ సమ్స్ లో నేను చెప్పినట్టు A1, A2, C1, A2, B2, C2 ఈ వాల్యూస్ వేసి ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు మనకి ఏమొచ్చాయి? కన్సిస్టెన్సీ, ఇండిపెండెంట్ వచ్చాయి. ఇది ఆల్రెడీ నేను ప్రీవియస్ సమ్ లో చేశా. ఈ రెండు చేయడం వల్ల మీకు 8 మార్క్స్ అనేవి ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వవు. ఇది 8 మార్క్ క్వశ్చన్ కింద పబ్లిక్ ఎగ్జామినేషన్ అడగడానికి చాలా పాసిబిలిటీ ఉంది. ఈ 2 క్వశ్చన్స్ కూడా 8 మార్క్స్ కి అడగడానికి పాసిబిలిటీ ఉంది. ఇది కూడా 8 మార్క్స్ కి పాసిబిలిటీ ఉంది. కాకపోతే మాక్సిమం ఇది 4 మార్క్స్ అడగడానికి పాసిబిలిటీ ఉంది. కమ్ టు ది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ లో మనకి ఏం అడుగుతున్నారు? 2 ఈక్వేషన్స్ ఇచ్చారు, ఫ్రాక్షన్ ఫామ్ లో ఉన్నాయి. దాని ఫ్రాక్షన్ ఫామ్ నుంచి నార్మల్ ఈక్వేషన్ ఫామ్ లో కన్వర్ట్ చేసి అండ్ యూనిక్ సొల్యూషన్ ఆర్ ఇన్ఫినిటీ సొల్యూషన్స్ తను అడుగుతున్నారు. సొల్యూషన్స్ లేవా? నో సొల్యూషన్స్, యూనిక్ సొల్యూషన్స్, ఇన్ఫినిటీ సొల్యూషన్. ఈ రెండు ఈక్వేషన్స్ కి సొల్యూషన్స్ ఉన్నాయా లేవా? ఒకళ్ళు ఉంటే ఇన్ఫినిటీ ఉన్నాయా,
అయితే చాలా సొల్యూషన్స్ ఉన్నాయని అడుగుతున్నారు. ఓకేనా? కమ్ టు ది సొల్యూషన్ పార్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ సమ్ లో మనం ఏం చేసాం, y అనేది ఈక్వేషన్ 1 లో y, ఈక్వేషన్ 2 లో y ఫైండ్ అవుట్ చేసాం. ఇలాగైనా చేయొచ్చు, లేదా ఇంకా సింపుల్ గా ఇక్కడ చూడండి, ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 లో మీరు ఏమి సింప్లిఫై చేయకండి. ఈక్వేషన్ 1 ని ఈక్వేషన్ 1 x, y కదా, ఇప్పుడు x వాల్యూ 3 అనుకున్నాం, అందుకే రౌండ్ చేశాను చూడండి. y వాల్యూ 7 అనుకున్నాం. ఇక్కడ మీరు అక్కడ 3 అనుకుంటున్నారు, 7 అని మీ ఇష్టం వచ్చింది అనుకోవచ్చు, అంటే మీ ఇష్టం వచ్చిన నెంబర్ అనుకోవచ్చు. కాకపోతే అది ఫ్రాక్షన్ ఫామ్ లో చేస్తున్నప్పుడు క్యాన్సిల్ అవుతుందో లేదో చూసుకోండి. రఫ్ లో తీసుకోండి. రఫ్ నా ఇవ్వండి, ఇక్కడ ఇంత మార్జిన్ కొట్టాను, ఈ మార్జిన్ లో రఫ్ వర్క్ చేసుకుని క్యాన్సిల్ అవుతుంటే మనకి ఈజీగా కోఆర్డినేట్స్ అనేవి వచ్చాయి అనుకోండి. ఫ్రాక్షన్ రూపంలో కాకుండా నార్మల్ గా వచ్చాయి అనుకో, అప్పుడు మనకి ఇంకా ఈజీగా పాయింట్ అవుట్ చేయడం. అదే ఫ్రాక్షన్ రూపంలో వస్తే దాన్ని మళ్ళీ 8/5 వచ్చింది అనుకోండి, దాన్ని మళ్ళీ కన్వర్ట్ చేసుకోవాలి. 1.6, 1.7 అలాగా మళ్ళీ దాన్ని ఫ్రాక్షన్ లోకి మార్చుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు అడ్వాంటేజ్. నేను x వాల్యూ ఎంత 3 అనుకున్నాను. ఫస్ట్ x వాల్యూ 3 ని ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేసి 3 into 5 15, మనకి ఎంత వచ్చింది, 15 minus 8/8 ఈక్వల్ టు 16, y ఈక్వల్ టు 2 వచ్చింది. సేమ్ ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు ఏమనుకుంటున్నాం, మళ్ళీ y వాల్యూ, ఇప్పుడు y వాల్యూ ఏమనుకున్నాను, 7 అనుకున్నాను. దీన్ని సాల్వ్ చేస్తే x ఈక్వల్ టు 11, అంటే x చేసినప్పుడు మనకి వాల్యూ y 2 వచ్చింది, y 7 తీసుకున్నప్పుడు x వాల్యూ 11 వచ్చింది. సేమ్ కోఆర్డినేట్స్ కదా. ఇప్పుడు సేమ్ మళ్ళీ సేమ్ పాయింట్స్ అనుకున్నాను. మీకు వెళ్ళి సేమ్ పాయింట్స్ అనుకోవచ్చు, జీరోస్ తీసుకోవచ్చు, 1,1 తీసుకోవచ్చు, 1,0 తీసుకో, కానీ డిస్టెన్స్ ఉంది తీసుకోండి. 1 తీసుకోండి లేదా 9 తీసుకోండి. ఇలా డిస్టెన్స్ ఉండడం వల్ల ఏంటంటే గ్రాఫ్ గీసినప్పుడు మనకి లాంగర్ లా తీస్తుంది. అదే కానీ మీరు 1 తీసుకున్నారు, రెండు ఒక దగ్గరగా పాయింట్స్ ఉంటాయి కాబట్టి మీకు ఐడెంటిఫికేషన్ ప్రాబ్లం వస్తుంది. మీరు 1 తీసుకుంటే మళ్ళీ డిజిట్ 10 తీసుకోండి, 2 తీసుకుంటే మళ్ళీ డిజిట్ 11 తీసుకోండి, 12 తీసుకోండి. అలా తీసుకోవడం వల్ల గ్రాఫ్ వైడ్ గా వచ్చినప్పుడు మనకు పాయింట్స్ చేయడానికి ఈజీగా అవుతుంది. ఒక స్కేల్ కూడా చెప్పొచ్చు, 1 సెంటీమీటర్ కూడా 10 యూనిట్స్ అని, అది బెటర్ గా ఉంటుంది. ఓకేనా? సేమ్ మళ్ళీ 3,7 తీసుకున్నాను, దాన్ని సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫికేషన్ చేశాను. ఈ సింప్లిఫికేషన్ మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి y వాల్యూ ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇప్పుడు y వాల్యూ ఎంత 7 తీసుకున్నాను, సబ్స్టిట్యూట్ చేశాను, x వాల్యూ. ఈ రెండు కూడా సేమ్ పాయింట్స్ వచ్చాయి. 3, ఇక్కడ చూడండి 3,2 వచ్చింది, 11,7 వచ్చింది. ఈ రెండు ఇలా వచ్చాయి కాబట్టి మీరు ఏం చెయ్యాలి, 3,2, 11,7 ఇలా వచ్చాయి అంటే కామన్ పాయింట్స్ వచ్చాయి. ఇన్ఫినిటీ కామన్ పాయింట్స్ అంటే ఈ సొల్యూషన్ లో ఏమనొచ్చు, ఇన్ఫినిటీ పాయింట్స్ ఉండొచ్చు. అంటే ఒకే లైన్ మీద ఇంకొక లైన్ కూడా వచ్చి డిపెండ్ అవుతుంది. దీన్ని ఏమంటాం, డిపెండెంట్ లైన్స్ అనొచ్చు. మీరు ప్రీవియస్ ఈక్వేషన్ చూస్తే అంటే ఇన్ఫినిట్లీ సొల్యూషన్స్, కన్సిస్టెన్సీ లైన్స్. దీనికి మళ్ళీ A1, B1, C1, A2, B2, C2 ఫైండ్ అవుట్ చేసి ఇది కూడా చూసి మనం చెప్పవచ్చు ఇన్ఫినిటీ లైన్, ఇన్ఫినిటీ సొల్యూషన్స్ అని. అందుకే ఈ క్వశ్చన్ లో నాకు ఇలా వచ్చింది, మీకు ఇంకొకలా రావచ్చు పాయింట్స్ మారిస్తే. కానీ అందరికీ కూడా ఇన్ఫినిటీ లైన్ సొల్యూషన్స్ వస్తాయి, ఎందుకంటే దానికి ఎన్నైనా ఉండొచ్చు సొల్యూషన్స్. ఓకేనా? మీరు ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వండి, ఈ మెథడ్ అయినా ఫాలో అవ్వండి. మీకు ఏది సింపుల్ గా, ఇది కన్వర్ట్ చేసాం అన్ని బయలు కింద, దీనిలో కన్వర్ట్ చేయకుండా డైరెక్ట్ గా సొల్యూషన్స్ పెట్టుకొని ఈజీగా చేసేసాం. మీకు ఏది కన్వీనియంట్ గా ఉంటే దానికి షిఫ్ట్ అయ్యి మీరు చేయండి. తర్వాత గ్రాఫ్ పాయింట్స్ కూడా 3,2 ని ఇక్కడ పాయింట్ అవుట్ చేసాం, మళ్ళీ 11,7 ని ఇక్కడ పాయింట్ అవుట్ చేసాం. రెండు సేమ్ కాబట్టి ఇక్కడ యారో మార్క్స్ ని ఇండికేట్ చేసాం 2 times. ఇదొక 1 time, ఇదొక 2 times. ఓకే, ఈ విధంగా చేయొచ్చు. కమ్ టు ది థర్డ్ క్వశ్చన్. థర్డ్ క్వశ్చన్ ని మేము చూస్తే గ్రాఫికల్ పార్ట్ ని మీరు చేయండి, సొల్యూషన్ పార్ట్ ని నేను చేస్తాను. ప్రీవియస్ వీడియోస్ లో ఈ 4, 5, 6 సమ్స్ ని బిఫోర్ వీడియోలో చేశాను కాబట్టి ఆ వీడియో చూస్తే ఈ క్వశ్చన్ మీకు ఈజీగా అర్థమవుతుంది. 7 years ago అన్నారు. ఎగో అంటే మనం ఏం చేయాలి, మైనస్ చేయాలి. బ్లాండ్ గా గుర్తు పెట్టుకోండి. 3 years now, the 3 times will be in the present ages of అడుగుతున్నారు. ఓకే, ఒక ఎవరైతే డాటర్ ఉన్నారో తర్వాత అఫితా ఉన్నారు, వీళ్ళిద్దరికి ఏజెస్ గురించి రిలేటెడ్ గా క్వశ్చన్ అడుగుతున్నారు. ఈ క్వశ్చన్ ని మనం ఎలా సాల్వ్ చేయాలని చూద్దాం. ఫస్ట్ మనకి ఎవరైతే పర్సన్ ఉన్నారో మదర్ అండ్ చైల్డ్ అనుకుందాం. మదర్ అండ్ చైల్డ్ అనుకున్నప్పుడు మదర్ ఏజ్ x years అయింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో x ని మదర్ అనుకోండి, m తో ఇంటిగ్రేట్ చేస్తున్నాం. అలాగే డాటర్ ని y అనుకోండి, డాటర్ ని కూడా d అనుకుందాం. ఇక్కడ m అనుకున్నా, d అనుకుందాం. ఇప్పుడు మదర్ x years అంటే డాటర్ ఎంత y years. ఇప్పుడు మనకి 7 years ago ఉన్నారు అంటే x - 7 అంటే -7 చేయాలి. మరి డాటర్ లో కూడా చేయాలి కదా, y - 7. మనకి ఎన్ని టైమ్స్ అన్నాడు క్వశ్చన్ లో, 7 times అన్నాడు. ఎవరి ఇయర్స్ కి, గ్రేటర్ దెన్ మదర్ డాటర్ ఏజ్ కి. డాటర్ దే కదా 7 years అంటే కూతురు ఒక ఏజ్, డాటర్ ఒక ఏజ్, y - 7 ఇంటూ ఎంత చేయమన్నారు, 7 times. 7 చేసాం. దీన్ని సాల్వ్ చేసి ఈక్వేషన్ 1 మనకి ఏమొచ్చింది, x - 7y + 42 = 0. ఇప్పుడు అది ఈక్వేషన్ 1 వచ్చింది. ఈక్వేషన్ 2 చూడండి, 3 times అన్నారు. ఎవరైతే మదర్ ఉన్నారో వాళ్ళ డాటర్ ఒక ఏజ్. ఇప్పుడు ప్రెసెంట్ లో మాట్లాడుతున్నారు కాబట్టి ఏం చేస్తాం, ఎడిషన్ చేస్తాం.
ఇప్పుడు 3 ఇయర్స్ అన్నారు కదా, x+3 అంటే మదర్ ఏజ్ x+3, డాటర్ ఏజ్ y+3. ఎన్ని టైమ్స్? 3 టైమ్స్. మీకు ఈ పాయింట్ అర్థమైతే మీరు ఈజీగా ఇలాంటి సొల్యూషన్స్ ని ఫైండ్ అవుట్ చేయగలరు. దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎంత వచ్చింది? ఈక్వేషన్ 2 x - 3y - 6 = 0. x - 3y - 6 = 0. ఇప్పుడు ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 తీసుకొని ఫ్రమ్ ఈక్వేషన్ 1 నుంచి మనం x ఫైండ్ అవుట్ చేసాం. ఈక్వేషన్ 1 నుంచి x ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి y 7y - 42. 7y - 42 సబ్స్టిట్యూట్ చేసాం. ఈక్వేషన్ 1 లో తీసుకున్నాం కాబట్టి ఈక్వేషన్ 2 లో చేయాలి. మీకు నేను చెప్పిన ప్రీవియస్ సమ్స్ అన్ని అర్థమైతే ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమైపోతాయి. ఫైండ్ అవుట్ చేసి సబ్స్టిట్యూషన్ మెథడ్ చేస్తే మనకి y వాల్యూ ఎంత వచ్చింది? 12 వచ్చింది. ఇప్పుడు y వాల్యూ తెలిసింది కాబట్టి x వాల్యూ అంటే మదర్ ఒక ఏజ్ ఎంత, తన ఏజ్ ఎంత? 42. డాటర్ ఏజ్ ఎంత? 12 ఇయర్స్. ఇలాగా మనం ఈజీగా చేయొచ్చు. దీనిలో మీరు మెయిన్ గా కాన్సన్ట్రేషన్ చేసేది ఈ 7 ఎలా తీసుకున్నాను ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోండి. ఎగో అంటే పాస్ట్ గురించి మాట్లాడితే మైనస్ చేయాలి, ప్రెసెంట్ గురించి కానీ ఫ్యూచర్ గురించి మాట్లాడితే ప్లస్ చేయాలి. అది గుర్తుపెట్టుకొని ఎన్ని టైమ్స్ ఎవరి వైపు చేయాలి అంటే డాటర్ వైపా మదర్ వైపా చూసుకుంటే సరిపోతుంది. దీనికి నేను 0,0 తీసుకున్నాను. 0,0 అంటే y వాల్యూ 0, x వాల్యూ 0, y వాల్యూ 0, x వాల్యూ 0. దీనికి గ్రాఫ్ అని మీరు ఇక్కడ డ్రా చేయండి. అప్పుడు మీకు ఏ పాయింట్ దగ్గర మీట్ అవుతుందో మీకు తెలుస్తుంది. ఆ సొల్యూషన్ పాయింట్స్ ఎంత వస్తాయో మీకు తెలుస్తుంది. ఆ రెండు కూడా సొల్యూషన్ పాయింట్స్ ఎక్కడ మీట్ అవుతున్నాయి ఏంటనేది మీకు ఈజీగా తెలిసిపోతుంది. ఓకేనా? కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. ఈ 3 క్వశ్చన్స్ తో పాటు ఇంకేం డిస్కస్ చేద్దాం అని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. ఈ 9, 10, 12 ఇవి కూడా సేమ్ టు సేమ్ మెథడ్స్. నేను గ్రాఫికల్ చెప్పట్లేదు ఎందుకంటే ఇక్కడ గ్రాఫిక్ షీట్ తీసుకొని, కానీ మొత్తం అనేది పాయింట్స్ అంతా చెప్తా. మీ గ్రాఫ్ ఎలాగో పాయింట్అవుట్ చేయాలి మీకు తెలుసు కాబట్టి మీరు ఈజీగా పాయింట్అవుట్ చేయండి. ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కమ్ టు ది నెక్స్ట్ వన్. ఇక్కడ గ్రాఫ్ అనేది డయాగ్రామ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 రెండిట్లో మనం పాయింట్స్ అవుట్ అవి ఏ లైన్స్ ఈజీగా చెప్పవచ్చు కదా ఈ మెథడ్ చేయడం ద్వారా. A1, B1, C1, A2, B2, C2 ఇలా చేస్తున్నప్పుడు 3 పాయింట్స్ కూడా 1,1/2, 1/2, 1/2 వచ్చింది. అంటే A1, A2 = B1/B2 = C1/C2 ఇలా ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇది కన్సిస్టెన్సీ మెథడ్ అని చెప్పవచ్చు. దీనిలో మళ్ళీ నేను ఏం చేశాను? 0,0 తీసుకుంటే మనకు వచ్చిన సొల్యూషన్స్ ఏంటి? 0,5, 5,0. వీటితో మీరు ఇక్కడ గ్రాఫ్ ని డ్రా చేస్తే సరిపోతుంది. సింపుల్ గా అయిపోయింది. కమ్ టు ది నెక్స్ట్ వన్. నెక్స్ట్ వన్ కూడా సేమ్ టు సేమ్. ఈ 4 ప్రాబ్లమ్స్ ఒకటే మెథడ్. ఇప్పుడు మళ్ళీ మనం ఏం తీసుకున్నాం? A1, B1, C1, A2, B2, C2 సాల్వ్ చేసినప్పుడు 1/3, 1/3, 1/2 అంటే ఇక్కడ నాట్ ఈక్వల్ అయ్యాయి. నాట్ ఈక్వల్ అయితే ఏ లైన్స్? ఇన్కన్సిస్టెన్సీ లైన్స్. ఇక్కడ మళ్ళీ ఏం చేసాం? ప్రీవియస్ గా ఫస్ట్ మెథడ్ y అని తీసుకొని చేసాం. లేదు అనుకుంటే ఇక్కడ 0, 0 తీసుకొని చెయ్యొచ్చు. లేదు ఇక్కడ 2, 1 తీసుకున్నాను. ఇక్కడ 6, 1 తీసుకున్నాను. మీకు నచ్చిన పాయింట్స్ తీసుకోవచ్చు. మెయిన్ గా మీరు ఫ్రాక్షన్ లేక ఇప్పుడు చూడండి ఈ క్వశ్చన్ లో 2/3, 10/3 మళ్ళీ దీన్ని ఎలా మార్చొచ్చు? 1/2.6 కింద రాయొచ్చు. మళ్ళీ దీన్ని ఇప్పుడు 3.1 కింద రాయొచ్చు. ఇలా పాయింట్స్ లో మార్చకంటే డైరెక్ట్ ఫ్రాక్షన్ క్యాన్సిల్ అయినట్టు పెట్టుకుంటే మనం ఈజీగా గ్రాఫ్ అనేది డ్రా చేయొచ్చు. ఇక్కడ మళ్ళీ డయాగ్రామ్ ని డ్రా చేయండి. ఎందుకంటే క్వశ్చన్ లో గ్రాఫికల్ అని మెన్షన్ చేశారు కాబట్టి. ఓకేనా? ఈ గ్రాఫికల్ మెన్షన్ చేశారు కాబట్టి. కమ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ A1, B1, C1, A2, B2, C2 ఇలా చేయడం వల్ల మళ్ళీ 2 పాయింట్స్ ఇక్కడ ఫస్ట్ దగ్గర ఈ మనకి మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఏం చేయొచ్చు? A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఏమవుతాయి? అవి కన్సిస్టెన్సీ లైన్స్. ఇప్పుడు మళ్ళీ x తీసుకున్నాం. ఏదైతే డయాగ్రామ్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఇప్పుడు ఏమన్నా 0,2, 0,2 సేమ్ పాయింట్స్ తీసుకున్నాం. దీనికి కూడా మీరు ఇక్కడ గ్రాఫ్ ని డ్రా చేయండి. కమ్ టు ది నెక్స్ట్ వన్. అన్ని సేమ్ ప్రాబ్లమ్స్ గైస్. మీరు జస్ట్ కాన్సన్ట్రేషన్ చేసి ఒకటే మెథడాలజీ, అక్కడ వాల్యూస్ మారే మీరు ఇలా చేస్తే మీకు ఈజీగా గుర్తుండిపోతుంది. నెక్స్ట్ వన్. ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 A1, A2, B1, B2, C1, C2 సాల్వ్ చేస్తే సేమ్ నాట్ ఈక్వల్. ఇప్పుడు నాట్ ఈక్వల్ వచ్చింది అంటే ఇన్కన్సిస్టెన్సీ లైన్స్. వైస్ ఫైండ్ అవుట్ చేసాం, సబ్స్టిట్యూట్ చేసాం. 1,0, 1,3/4 ఇప్పుడు దీన్ని ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి మనకి ఎంత వస్తుంది? ఆ పాయింట్స్ తో గ్రాఫ్ గీస్తే ఇక్కడతో ఈ గ్రాఫికల్ మెథడ్ లో ఉన్న సమ్స్ అన్ని కూడా అయిపోయాయి. దీని వల్ల మీకు గ్రాఫ్స్ ఎలాగ చేయాలనేది మీకు ఐడియా వచ్చి ఉంటుంది కాబట్టి ఇవి నేను ఏవైతే చెప్పానో ఇవి 4 మార్క్స్ గానీ 8 మార్క్స్ గానీ పాసిబిలిటీ ఉంది. మాక్సిమం 4 మార్క్స్ కి బిఫోర్ చెప్పిన ఈ 2 సమ్స్ 8 మార్క్స్ కి పాసిబిలిటీ ఉంది. ఈ విధంగా మనం ఇక్కడితో వీడియోని ఎండ్ చేస్తున్నాం. ఇఫ్ యూ ఎంజాయ్ దిస్ వీడియో, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ నోటిఫికేషన్ ఆన్ లో ఉంచుకుంటే మనం వీడియో అప్లోడ్ చేయగానే మీ వరకు వస్తుంది. మీ ప్రీ ఫైనల్ కి పబ్లిక్ ఎగ్జామినేషన్ కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది.
ఇదే ప్యాటర్న్ లో ప్రాక్టీస్ చేస్తే మీకు ఈజీగా సమ్స్ అన్ని గుర్తుంటాయి. ఏది ఏ మెథడ్ లో చేయాలి సమ్ అనేది ఈజీగా ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువగా స్కోర్ చేయడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ ఆల్.